హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఈ వీడియోలో జామెట్రీలో సర్కిల్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ థీరం డిస్కస్ చేయబోతున్నాను. ఈ పర్టికులర్ థీరం ఇంతకు ముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ లో ఉండేది, బట్ ఇప్పుడుండే కరికులంలో ఈ థీరం లేకపోయినప్పటికీ అప్పుడప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 10th క్లాస్ వరకు ఉండే మ్యాథమెటిక్స్ అని మెన్షన్ చేస్తూ ఈ థీరం మీద అక్కడక్కడ ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. క్లియర్ గా చెప్తున్నాను, అకాడమిక్ సైడ్ దీని గురించి ఎక్కడా ప్రస్తావన లేనప్పటికీ ఇది మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థీరం ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఆ సెన్స్ లోనే ఈ థీరం ని మీరు అర్థం చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. అసలు ఏంటి థీరం అంటే ఏకాంతర వృత్తఖండ సిద్ధాంతం. దీన్ని ఇంగ్లీష్ లో ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం అని పిలుస్తాం. మోస్ట్ పవర్ఫుల్ థీరం ఇది సర్కిల్స్ చాప్టర్ లో. ఇది కాకుండా ఇంకొక థీరం కూడా ఉంది, దాని గురించి మనం అనదర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి ఏకాంతర వృత్తఖండ సిద్ధాంతం, ఆ థీరం కి సంబంధించిన స్టేట్మెంట్ అలాగే దాని ప్రూఫ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఈ ప్రూఫ్ అర్థం చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ 9th క్లాస్ లోనే సర్కిల్స్ చాప్టర్ లో మీరు నేర్చుకున్న విషయాలు. నెంబర్ 1, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఇలా తీసుకొని ఈ సర్కిల్ కి డయామీటర్ కనుక మీరు జాయిన్ చేస్తే క్లియర్ గా మనకి తెలిసిందే ఈ డయామీటర్ అనేది ఎంటైర్ సర్కిల్ ని 2 సెమీ సర్కిల్స్ గా డివైడ్ చేస్తుంది అని. సో ఇప్పుడు ఈ సెమీ సర్కిల్ లో ఈ బౌండరీ మీద, ఈ ఆర్క్ మీద ఎక్కడో ఒక చోట ఒక పాయింట్ పెట్టుకొని మీరు బోత్ ద డయామీటర్ ఎండ్స్ ని జాయిన్ చేస్తే ఈ మధ్యలో ఫామ్ అయ్యే యాంగిల్ 90 degrees ఉంటుంది. దీన్నే మనం యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ 90, అర్ధవృత్తంలోని కోణము 90 degrees నేర్చుకొని ఉన్నాం 9th క్లాస్ లోనే. ఇది ఈ పర్టికులర్ థీరంలో మనం యూజ్ చేయబోతున్నాం. అలాగే ఇంకొకటి, ఒక సర్కిల్ తీసుకొని ఒక జ్యా లేదా కార్డ్ డ్రా చేస్తే ఈ ఎంటైర్ సర్కిల్ 2 సెగ్మెంట్స్ లాగా డివైడ్ అయిపోతుందని మనకు తెలుసు. ఇప్పుడు ఒక సెగ్మెంట్ మీద ఉండే ఆర్క్ ఏదైతే ఉందో దాని మీద 2 పాయింట్స్ తీసుకొని జాయిన్ చేస్తే ఈ 2 యాంగిల్స్ ని మనం సేమ్ సెగ్మెంట్ యాంగిల్స్ అంటాం. ఇవి 2 ఈక్వల్ గా ఉంటాయి, ఒకే వృత్త ఖండంలోని కోణాలు సమానంగా ఉంటాయని కూడా మనం 9th క్లాస్ సర్కిల్ చాప్టర్ లోనే నేర్చుకున్నాము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్, దీంట్లో మనం యూజ్ చేయబోతున్నాం. అండ్ ద లాస్ట్ పాయింట్, చక్రీయ చతుర్భుజం, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ మీరు విని ఉంటారు. ఒక సర్కిల్ బౌండరీ మీద 4 పాయింట్స్ తీసుకొని మీరు జాయిన్ చేస్తే ఫామ్ అయ్యే క్వాడ్రిలేటరల్ ని మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ చక్రీయ చతుర్భుజం అంటాం. ఈ చక్రీయ చతుర్భుజంలో బేసిక్ ప్రాపర్టీ ఏంటంటే ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీ అయి ఉంటాయి. అంటే ఆపోజిట్ యాంగిల్ యాడ్ చేస్తే 180 degrees, ఎదురెదురు కోణాలు సంపూరకాలని పిలుస్తాము. ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ మనం 9th క్లాస్ లో నేర్చుకున్నవే ఈ ఏకాంతర వృత్తఖండ సిద్ధాంతం లేదా ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం కి సంబంధించిన ప్రూఫ్ లో మనం క్లియర్ గా అర్థం చేసుకుంటాం. సో ఈ ఏకాంతర వృత్తఖండ సిద్ధాంతం లేదంటే ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం ఏంటి స్టేట్మెంట్, అసలు ఆ ప్రాపర్టీ లేదా థియరం ఏంటి, ఎలా ప్రూవ్ చేస్తామన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకుందాం, సెంటర్ ఓ అనుకుందాం. దీనికి ఒక టాంజెంట్ డ్రా చేశారు, ఏ బి అనుకుందాం. ఈ ఏబి అనే లైన్ సర్కిల్ ని పి అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తూ వెళ్తుంది. ఇప్పుడు పాయింట్ పిని మనం ఏమని పిలుస్తాం, స్పర్శ బిందువు లేదంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ సర్కిల్ కి ఒక కార్డ్ డ్రా చేశారు, సపోజ్ PQ అనుకుందాం. సో PQ అనేది ఒక జ్యా లేదా కార్డ్. సో ఈ కార్డ్ ఈ ఏబి ఏదైతే ఉందో టాంజెంట్ లేదా స్పర్శరేఖ, ఈ స్పర్శరేఖతో 2 డిఫరెంట్ యాంగిల్స్ ఫామ్ చేస్తుంది. క్లియర్ గా మీకు చూస్తే తెలుస్తుంది. అండ్ ఈ ఏబి అనేది స్ట్రైట్ లైన్ కాబట్టి ఈ 2 యాంగిల్స్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అవుతాయి. సరేఖీయాల జత అంటాం. అంటే యాడ్ చేస్తే 180 degrees అవుతుంది. ఇప్పుడు ఈ కార్డ్ అనేది 2 కోణాలను ఏర్పరుస్తుంది. ఈ కార్డ్ ఏదైతే మనం డ్రా చేసామో, జ్యా ఏదైతే మనం డ్రా చేసామో, ఈ ఎంటైర్ సర్కిల్ ని 2 డిఫరెంట్ సెగ్మెంట్స్ లాగా ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. ఒకదాన్ని మేజర్ సెగ్మెంట్ అంటాం, ఇంకొక దాన్ని మైనర్ సెగ్మెంట్ అంటాం. చూడగానే మనకి క్లియర్ గా సైజులు బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఈ స్మాల్ యాంగిల్ ఏదైతే కనపడుతుందో, యాంగిల్ QPB ఏదైతే మీకు క్లియర్ గా కనపడుతుందో స్మాల్ యాంగిల్, అలాగే యాంగిల్ QPA ఏదైతే బిగ్ యాంగిల్ కనపడుతుందో, దీనికి ఆల్టర్నేట్ సెగ్మెంట్ అంటే స్మాల్ యాంగిల్ ఎక్కడైతే ఉందో దానికి ఎదురుగా ఉండే సెగ్మెంట్ లో ఈ ఆర్క్ మీద ఎక్కడో ఒక చోట ఒక పాయింట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ PQ అయిపోయింది, R అని తీసుకుందాం. సో ఈ R తీసుకొని ఈ P ని అలాగే Q ని జాయిన్ చేస్తే R దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్
డెఫినెట్ గా ఈ స్మాల్ యాంగిల్ కి యాంగిల్ క్యూపీబీకి ఈక్వల్ గా ఉంటుంది. అలాగే ఈ మైనర్ ఆర్క్ మీద ఎక్కడో చోట పాయింట్ తీసుకోండి. సపోజ్ ఆర్ అయిపోయింది కాబట్టి ఎస్ అని తీసుకుందాం. ఎస్ అని తీసుకొని పిఎస్ క్యూఎస్ జాయిన్ చేస్తే ఎస్ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ మనకి ఇక్కడ కనపడుతున్న యాంగిల్ క్యూపీఏకి ఈక్వల్ అవుతుంది. దీన్నే మనం ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం, ఏకాంతర వృత్తఖండ సిద్ధాంతం అని పిలుస్తాము. ఒక సర్కిల్ కి ఒక స్పర్శరేఖ గీసినప్పుడు స్పర్శ బిందువు నుంచి ఒక జ్యా గీస్తే ఈ జ్యా స్పర్శరేఖతో ఫామ్ చేసే లేదా ఏర్పరిచే కోణాలు ఏకాంతర వృత్తఖండంలోని కోణాలకు సమానమవుతాయి అన్నది ఈ స్టేట్మెంట్ యొక్క లేదా ఈ థీరం యొక్క స్టేట్మెంట్ లేదా నిర్వచనం లాగా ట్రీట్ చేస్తాం. ఫర్ ఎనీ సర్కిల్ ఇఫ్ ఎ టాంజెంట్ ఈస్ డ్రాన్ and at the point of contact if a chord is drawn, the angles made by the chord with the tangent are equal to alternate segment angles అన్నది స్టేట్మెంట్ లాగా ట్రీట్ చేస్తాం. వినడానికి కాస్త క్లమ్జీగా అనిపించిన డయాగ్రామ్స్ ఇస్తూ జామెట్రీలో ఈ థీరం యూస్ చేస్తూ సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఫ్రేమ్ చేయొచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎస్పెషల్లీ అడుగుతుంటారు. ఈ థీరం అకాడమిక్ సైడ్ లేకపోవడం వల్ల చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేయడానికి ఇబ్బంది పడతా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా బియాండ్ 10th క్లాస్ వెళ్ళి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు 10th క్లాస్ వరకు ఉండే జామెట్రీ నుంచి కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు టెక్స్ట్ బుక్ లో లేకపోయినప్పటికీ ఇలాంటి థీరమ్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో నౌ కమింగ్ టు ద ప్రూఫ్, అసలు ఎలా ప్రూవ్ చేస్తాం దీన్ని క్లియర్ గా చూడడానికి మనం ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్ ఏం ప్రూవ్ చేయాలి? మనం యాంగిల్ క్యూపీబీ అనేది యాంగిల్ క్యూఆర్పీకి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అలాగే యాంగిల్ క్యూపీఏ అనేది యాంగిల్ క్యూఎస్పీకి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. క్లియర్ గా ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న కన్స్ట్రక్షన్ చేద్దాం. ఏంటి అంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర నుంచి మనము ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం, లేదంటే క్లియర్ గా డయామీటర్ డ్రా చేద్దాం. డయామీటర్ డ్రా చేస్తే అది ఖచ్చితంగా 90 degrees ఫామ్ చేస్తుంది టాంజెంట్ తో, లేదా టాంజెంట్ డ్రా చేసినంటే ఖచ్చితంగా సెంటర్ నుంచే పాస్ అవుతుంది. ఎందుకంటే రేడియస్ ఇస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ అని మనం 10th క్లాస్ లో చదువుకొని ఉన్నాము. సో ఇప్పుడు ఈ పాయింట్ పి దగ్గర నుంచి నేను ఒక డయామీటర్ డ్రా చేస్తున్నాను. అది అదర్ ఎండ్ అంటే సర్కిల్ ని అదర్ ఎండ్ టీ దగ్గర మీట్ అవుతుందని అనుకుందాం. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఏదైతే పాయింట్ టీ కనపడుతుందో ఇక్కడ పి కనపడుతుంది, ఇక్కడ క్యూ కనపడుతుంది, ఇక్కడ ఆర్ కనపడుతుంది, ఇక్కడ ఎస్ కనపడుతుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ పాయింట్ టీని మనము ఇక్కడ క్యూతో జాయిన్ చేద్దాం. సో మీరు క్యూతో జాయిన్ చేయగానే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, టీ క్యూ పి అనే ట్రయాంగిల్ కనపడుతుంది. ఈ ట్రయాంగిల్ ఇలా పక్కకి తీసారంటే అసలు వాట్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ఇట్ ఈస్, ఈ ట్రయాంగిల్ అసలు ఏంటి త్రిభుజం అంటే మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇది డయామీటర్ అంటున్నామంటే ఇది సెమీ సర్కిల్ అవుతుంది. కాబట్టి యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈక్వల్ టు 90 degrees అని మనం చదువుకున్నాం. కాబట్టి యాంగిల్ టీక్యూపి అనేది 90 degrees అవుతుంది. క్లియర్ గా మనం ఒక థీరం మెన్షన్ చేసాం బిగినింగ్ లోనే. సో ఇన్ దట్ థీరం యాంగిల్ క్యూపి అనేది 90 degrees అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే యాంగిల్ క్యూపీబి ఏదైతే ఉందో దాన్ని కాసేపు టీటా అనుకుంటే ఈ రిమైనింగ్ యాంగిల్ క్యూపీటీ అనేది 90 - θ అవుతుంది. ఎందుకంటే ఇది పర్పెండిక్యులర్ టు టాంజెంట్ కాబట్టి. సో ఇది టీటా, ఇది 90 - θ అండ్ యాంగిల్ టీక్యూపీ అనేది 90 degrees కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ కనపడుతున్న యాంగిల్ అంటే టీ దగ్గర యాంగిల్ అంటే యాంగిల్ క్యూటీపీ అనేది టీటా అవుతుంది. జస్ట్ ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degrees అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇది 90 - θ, ఇది 90 కాబట్టి ఖచ్చితంగా ఇది టీటా అవుతుంది. మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, పిక్యూటి అలాగే పిక్యూఆర్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యాంగిల్ టీ అండ్ యాంగిల్ ఆర్ అనేవి సేమ్ సెగ్మెంట్ యాంగిల్స్ ఇన్ సేమ్ సెగ్మెంట్ ఒకే వృత్త ఖండంలోని కోణాలు అవుతాయి. యాంగిల్ టీ ఎంత వచ్చింది మనకి? టీటా వచ్చింది. ఇది టీటా వచ్చిందంటే డెఫినెట్ గా యాంగిల్ ఆర్ కూడా టీటా రావాలి. సో వాట్ వీ కెన్ సే, ఇక్కడ మనకి ఏదైతే యాంగిల్ క్యూపీబీ కనపడుతుందో ఇది టీటా, అదే టీటా మనకి యాంగిల్ ఆర్ దగ్గర కూడా వచ్చింది. సో ఈ యాంగిల్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అన్నది క్లియర్ గా మనం ఏదైతే ప్రూవ్ చేయాలో అది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇకపోతే మనం యాంగిల్ ఎస్ గురించి పరిస్థితి ఏంటి అంటే మీరు జాగ్రత్తగా పిఎస్ క్యూఆర్ అబ్జర్వ్ చేస్తే ఆల్ ద 4 points సర్కిల్ మీద కనపడుతున్నాయి. కాబట్టి క్లియర్ గా దాన్ని మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ చక్రీయ చతుర్భుజం అని అర్థం చేసుకోవచ్చు. చక్రీయ చతుర్భుజంలో ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీ ఉంటాయి. కాబట్టి ఇది టీటా అయితే డెఫినెట్ గా ఇది 180 - θ కావాలి. అలాగే మనం బిగినింగ్ లో ఏదైతే స్ట్రైట్ లైన్ అంటే టాంజెంట్ తీసుకున్నామో, ఇక్కడ కార్డ్ తీసుకున్నామో, ఈ యాంగిల్ టీటా అయినప్పుడు యాంగిల్ క్యూపీఏ అనేది 180 - θ కాబట్టి
ఇది 180 మైనస్ టీటా అయితే ఇది కూడా 180 మైనస్ టీటా అయింది. సో ఎలా చూసినా మనకి ఈ యాంగిల్ ఆర్ కి ఈక్వల్, అలాగే యాంగిల్ QPA అనేది యాంగిల్ S కి ఈక్వల్ అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. సో దీన్నే మనం ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం, ఏకాంతర వృత్తఖండ సిద్ధాంతం అని పిలుస్తాం. దీన్ని బేస్ చేసుకుని చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అసలు ఈ థీరం బేస్ చేసుకుని అట్లీస్ట్ ఒక 2 to 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ ఈ థీరం టెక్స్ట్ బుక్ లో లేకపోయినప్పటికీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. హోప్ మీరు అందరికీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో ఈ థీరం కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తో మళ్ళీ మీట్ అవుతాం. ఇంతవరకు టేక్ కేర్. లెక్కల మాస్టారు హరగోపాల్.